నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం. నిన్న సీఎం చంద్రబాబు గారు మాట్లాడుతూ ముఖ్యంగా ఒకప్పుడు ఏపీ అంటే చీచీ అనేవాళ్ళు, ఇప్పుడు ఏపీ అంటే భలే భలే అన్నట్టు పెట్టుబడుల కోసం వస్తున్నారు. అదేవిధంగా ఇవాళ దాదాపుగా రికార్డ్ స్థాయిలో ఒకేసారి 3 లక్షల గృహ ప్రవేశాలు. జగన్ టైంలో ఒక్క కొత్త ఇల్లు కూడా కట్టలేదు, అసలు పునాది కూడా వెయ్యలేదు, కట్టినా కూడా ప్రజలకు ఇవ్వలేదు అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. అన్నమయ్యలోని దేవగుడిపల్లి నుంచి సీఎం బాబు గారు వర్చువల్గా వీటిని ప్రారంభిస్తారు. ఇవాళ నిజమే అంటారా? గతంలో ఇల్లు ఇవ్వలేదంటారా వైసీపీ ఉన్నప్పుడు? అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అన్నదో సామెత ఉంటే నిన్న చంద్రబాబు గారు మాడింది ఓకే. 3 లక్షల ఇల్లులు ఒకేసారి గృహప్రవేశాలు చేయించడం ఇస్ గ్రేట్ థింగ్ అండ్ గుడ్ థింగ్. వన్ షుడ్ అప్రిషియేట్. అవి టిడుకో ఇల్లు ఉడుకో ఇల్లు ఏవో చెప్పాలి. రెండోది, ఈ సంవత్సరం 10 ఇయర్లో ఎన్ని ఇల్లులు కట్టేశారో, ఏ బడ్జెట్ అలిగేషన్స్లో ఇల్లు ఇచ్చారో, సెంటున్నర భూమి గత ప్రభుత్వం ఇచ్చిన దాంట్లో మీరు ఏమైనా ప్రొయాక్టివ్నెస్ ఏమైనా చూపించారో, ఇలాంటివన్నీ ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వాలి. తర్వాత మొన్న మీరు మాడిన దాంట్లో అసలు మెడికల్ కాలేజీలే లేవన్నారు. తర్వాత రచ్చ రంబోలై ప్రతి కాలేజ్ దగ్గర మీరు మీ హోంమంత్రి గారు చెప్పిన డెమాన్స్ట్రేషన్స్కి, పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్కి ప్రజలే సంభ్రమాశ్చర్యాలకు గురై ఇవాళ ఇదిగో అని చూపించే పరిస్థితి తీసుకొచ్చారు. అలా మీరు కూడా ఇవాళ ఇంకో స్టేట్మెంట్ ఇచ్చారు. 3 లక్షల ఇల్లు చాలా సంతోషకరంగా ఉంది, ఎప్పటి నుంచో చిరకాల స్వప్నం ఉంటే ఇడుకో ఇల్లు ఇవ్వలేపం, ఇప్పుడు ఇచ్చాము, లేకపోతే అలాంటివో చెప్పారు అనుకోండి, సంతోషించాం. అందుకని ఆడేం చేయలేదన్నది చెప్పుకుని వస్తే మాత్రం వాళ్ళు ఏం చేశారో చెప్పాల్సి వస్తుంది. ఎన్ని జగనన్న కాలనీలు 31 లక్షల మందికి, 33 లక్షల మందికి సెంటున్నర భూమి ఇచ్చిన ఉదంతాలు ఉన్నాయి. తర్వాత అందులో జగనన్న కాలనీలు ఎన్ని కట్టబడ్డాయో నేనే వెళ్ళి లైవ్ ఇంటర్వ్యూలు చేశాను అవి. సో కొన్ని ఎలా ఉంటాయంటేనండి, పొలిటికల్ సినారియోలో కొన్ని కండామినేటెడ్ స్టేట్మెంట్స్ అంటారు. అట్లా ఆ కండామినేటెడ్ స్టేట్మెంట్స్ ఇస్తున్నప్పుడు ఏంటంటే దాంట్లో నుంచి ఆ కండామినేషన్ నుంచి ఎత్తుక్కుంటే ఏం దొరుకుతాయి? ఇప్పుడు కాలంలో కొంతమంది జల్లీలు బట్టి ఎత్తుక్కుంటూ ఉంటారు. ఏదో బంగారం దొరుకుతుందో, సింగారం దొరుకుతుందో, లేకపోతే నాణ్యాలు దొరుకుతాయి అని. అట్లా ఇట్లా అలాగే చూడాలి. అన్ని శాఖల డాక్టర్ని నేను అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. నాకు అన్నీ తెలుసు అన్నట్టు మాట్లాడుతున్నారు. సో అన్నీ తెలిసినప్పుడే ఆరోగ్య శాఖలో ఉన్న మెడికల్ హాస్పిటల్ లేచిపోయి మీ శాఖలో మీతో పనిచేస్తున్న సహచరని ఒక క్యాబినెట్ కొలీగ్ మాధవ్ గారు అనుకుంటున్నా, ఆవిడ ఏం మాట్లాడుతుంది, నాకు జ్వరాలు ఉన్నాయి, స్కూల్లో అన్నింటిలో జ్వరాలు ఉన్నాయి, పిల్లలందరికీ జ్వరాలు వస్తున్నాయి, అదే అంగన్వాడీ స్కూల్లో అయినా పర్లేదు, ఇదేంటిది ట్రైబల్ వెల్ఫేర్ అయినా పర్లేదు, ఏదైనా పర్లేదు అన్నట్టుగా ఆవిడ మాట్లాడుతున్నారు. సో డాక్టర్ గారు కదండి, ట్రీట్మెంట్ చూడండి సార్. మీరు ఈ మధ్యన స్థాయి పెంచుకునే తాపత్రయంలో ఉన్న స్థాయి తగ్గించుకుంటారు చంద్రబాబు నాయుడు గారు, తెలుసో తెలియకో. నాకు తెలిసి ఈ తపేల ఛానల్ ఏవో స్క్రిప్ట్ రాసిస్తున్నట్టుగా ఉన్నాయి ఆయనకి. ఆ తలతోకలేని పెట్రోల్ బంక్ కూడా మాట్లాడుతున్నారు చూడండి, అవి అలాంటి అట్మాస్ఫియర్ ఎక్కువగా క్రియేట్ అవుతూ మాట్లాడుతున్నారు. ఆయన ఒరిజినల్గా అలా మాట్లాడరు, చాలా చక్కని కంటెంట్ని డెలివరీ చేసే కాన్సెప్ట్లో ఉండేవారు. ఈ మధ్యన ఏంటంటే ప్యారడీలు ఏవో చెప్దామని ఎలివేషన్స్లో అనవసరమైన విషయాలు ఎక్కువ మాట్లాడుతున్నారు. అది రియలీ నాట్ మేక్స్ ఎనీథింగ్. దట్స్ వాట్. ఈజ్ ఆఫ్ డూయింగ్ కాదు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ అన్న స్కీమ్లోనే మేము ముందుకు వెళ్తున్నాం అన్నట్టు మాట్లాడుతున్నాం. సార్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ అంటే మీరు ఇన్ఫోసిస్కి ఇచ్చారు ల్యాండ్, టీసీఎస్కి ఇచ్చారు, ఒరసా వల్ఫాగాల్కి ఇచ్చారు, తర్వాత వీళ్ళు ఏంటంటే మన కూకటపల్లిలో ఉన్న దానికి ఇస్తే అది ఏం భూమారంగా అవుతుందో చూస్తున్నాం. అలాగే మీరు నిన్న కూడా కొన్ని ల్యాండ్ అలికేషన్స్ ఇచ్చారు, రహేజా అటోడికి ఇచ్చారు. రహేజా అటోడికి ఇస్తే నాకు తెలుసు వాడు అవుట్కమ్ ఎలా ఉంటుందో. రహేజా ఈజ్ డన్ ఏ వండర్ బిఫోర్ హైటెక్ సిటీ ఇట్ సెల్ఫ్. సో అట్లాంటివి కనబడుతున్నప్పుడు ఎస్, ప్రాస్పరిటీ గ్రోత్ గురించి మీరు విజనరీగా లేకపోతే ప్లాన్ స్ట్రక్చర్ని తీసుకెళ్తున్నారు అన్న దగ్గర రహేజా అన్న స్పేస్ క్రియేషన్లో వాట్ సైడ్ ఆఫ్ ఐటీ సెక్టర్స్ ఆర్ కమింగ్ అన్నది క్వశ్చన్. ఓకే, రహేజా మైండ్ స్పేస్ బిల్డింగ్లో ఎన్నో కంపెనీలు ఉన్నాయో నాకు తెలుసు. అలా మీరు హైటెక్ సిటీ కట్టిన తర్వాత అందులో ఎన్ని కంపెనీలు వచ్చాయో తెలుసు. అలా మీరు ఇవాళ రహేజా మైండ్ స్పేస్ అన్నది ఒక స్పేస్ క్రియేషన్ సెంటర్కి మీరు అవకాశం కల్పిస్తుంటే ఆపర్చునిటీస్ టువర్డ్స్ ఐటీ సెక్టర్ ఏమొస్తున్నాయో చెప్పాలి. లేదా ఆయన ఏ హబ్ క్రియేట్ చేస్తున్నాడో ఆ హబ్కి సంబంధించినవి ఏమొస్తున్నాయో చెప్పాలి. అవి కాకుండా రహేజా మైండ్ స్పేస్కి లేదా జయబైరోడికి ల్యాండ్ ఇచ్చాం, ఆయన బిల్డింగ్లు కట్టుకుంటాడు అన్నట్టే ఉంటుంది.